ఇదిగో మన కులం వాళ్ళు ఈ రాజకీయ పార్టీ వాడికి ఓటేస్తాం, వాడు మంచోడా చెడ్డోడా మనకు అవసరం. చాలా మంది మారిందనుకోవాలి, సంతోషం. కులాన్ని పక్కన పెట్టి ఎవరైతే మంచోడినాడో వాడు కావాలి మనకు. ఏ కులమైనా ఏ మతమైనా భాషా భేదాలు చాలా దగ్గర అనుకోవాలి, కులాలు కూడా చాలా దగ్గర అనుకోవాలి. చాలా సంతోషం. ఈ సాంగ్ రాసిన దగ్గర దగ్గర 40 బ్యాక్. కులాలు తగ్గిపోయినాయి, మతాలు తగ్గిపోయిన సంతోషం. ఆ రోజంతా భాషా భేదాలు లేవు, చాలా సంతోషం. ఇంకా మనం మారాల్సిన అవసరం ఉంది. రైట్. అందరూ బాగుండాలని కోరుకోవాలి. సమాజం ఎప్పుడైతే బాగుండాలని కోరుకుంటారో అందరూ తన వెంట వస్తారు. గాంధీ గారి వెంట ఎందుకు అతను పరిగెత్తారు? ఆయన కూడా ద్వేషించిన ఉన్నారు. ప్రతి వ్యక్తిని ద్వేషించిన వాళ్ళు పక్కన ఉంటానే ఉంటారు. బట్ ఆయన ఎప్పుడు వదలలేదు. ఆయన కావాల్సింది ఏం చేయాలనుకున్నాడో చేశాడు. అందరికి ఉపయోగపడేది. ఆయన అప్పట్లో లా అడ్వకేట్ చేశారు. చాలా డబ్బు సంపాదించే సమయం అది. ఆ రోజుల్లో ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎంత ఫేమస్, ఆ రోజుల్లో అడ్వకేట్ లాయర్కి ఆ రోజుల్లో 150 years బ్యాక్ అడ్వకేట్ అంటే చాలా వాల్యూ. ప్రపంచంలో మీరు ఏ చరిత్ర చూడండి, పెద్ద చదివంతా బారిస్టర్ మీన్స్ లాయర్. ఆ డబ్బులు వదిలిపెట్టేసి పనిచేసుకుని వెళ్ళిపోయాడంటే ఆయన విమర్శించుకొని ఉన్నారా? చాలా మంది విమర్శించారు. సుభాష్ చంద్రబోస్ విమర్శించాడు, చాలా మంది విమర్శించారు. అందరూ ఎవరు రాలా, ఆయనతో ఎవరు రాలా. విమర్శించడంతా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే విమర్శించడం ఎవరు గుర్తుపెట్టుకోలేదు. నీకు అదొస్తుంది వస్తుందని ఆయన లెక్క చేయలేదు. నేను ఇది చేయాలంటే ఇంటి పరిస్థితులు సాధించడం. ఓకే, ఎప్పుడైతే సమాజ నిర్మాణాన్ని ఎప్పుడైతే కోరుకుంటారో ఖచ్చితంగా సర్వేజన సుఖినో భవంతు. అందరూ తన వైపే ఉంటారు, అందరూ ఒకవైపే ఉంటారు. రైట్. ఏకాగ్రత కావాలి. కూడా నా దీక్ష చదివిపోలేదు. ఏకదీక్ష అంతే, ఇది చేయాలంటే. ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. దీక్ష చెడిపోకుండా పోవాలి. ఏకదీక్షతో గమ్యం చేరినాడే లోకానికి అంది శుభ సందేశం. లోకానికి ఏకదీక్షతో వెళ్ళే రోజే ఎవ్వరు ఉచిత రాకపోయినా సాధించుకుంటే పెట్టుకోవాలి. ఏకదీక్ష కావాలి. చెప్పారు, ఏకదీక్షతో గమ్యం చెప్పినాడే లోకానికి మనం అందిస్తున్న సందేశం. అద్భుతమైన చెప్పారు. అందువల్ల మేము మీ అందరికీ కోరుకునేది అంటే ఆటంకాలు రాకపోతే స్ట్రాంగ్ అవ్వడే. ఆటంకాలు రావాలి. ఆటంకాలు వెనకాలే ఉంది బలమైన శక్తి. ఆటంకాలు వచ్చినప్పుడే మనం స్ట్రాంగ్ అవుతాం, బలపడతాం. ఓకే, అందువల్ల ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటామో చాలా గొప్పగా అవుతాం. అయితే ఎప్పుడు గొప్పదాం? ఏకదీక్ష. మన ఏం చెప్పడానికి చాలా వస్తాయి. అటు ఇటు ఎదురు పక్కన వెనకాల ఎన్నో వస్తాయి. అట్రాక్షన్స్ వస్తాయి. అట్రాక్షన్ లోనైనమా కదా, అట్రాక్షన్స్ లోనైనా ఎన్నో మార్కులు వస్తుంటాయి. అట్రాక్షన్స్ మీరు చెప్పారు 10 days, 1 day చెప్పాల్సిన ట్రైనింగ్ 10 days మీరు చెప్పారు. మారాలి. ఈ బ్యాచ్ మారుతుంది అనుకుంటాము. ఎందుకంటే నాకున్నా నమ్మకం. ఆ శక్తిని మీకు నేను అందరికీ అందించాను. నేను అనుకుంటున్నాను మీకు వచ్చేదో లేదు, నాకైతే లేదు. కానీ ఇంకా నాకైతే జాబ్ సాటిస్ఫాక్షన్. ఇంతమంది రావడం కారణం మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటామని. ఒక్కరు కూడా ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరు నా ట్రైనింగ్ రాని వాళ్ళు రాలేదేమో, కానీ ఈ 10 days ట్రైనింగ్ నా ట్రైనింగ్ విన్న వాళ్ళు ట్రైనింగ్ విన్నారు. ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ అద్భుతంగా సాధిస్తారని అనుకుంటున్నాను. ఆ చివరి సెంటెన్స్ మళ్ళీ ఒకసారి ఏకాదీక్షతో గమ్యం నాడే లోకానికి మనం
సందేశం ఇస్తాం. ఒక్కసారి బాబు ఆ సెంటెన్స్ ఒకసారి లాస్ట్ సెంటెన్స్ ఆ ఒక్క సెంటెన్స్ వినండి. ఏకదీక్షతో గమ్యం చేరిన అనే లోకానికి మనం అందిస్తాం శుభ సందేశం. ఏకదీక్షతో గమ్యం చేరినాడే ఏకదీక్ష సారిగా పవర్ఫుల్ వాడు. ఇక నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడ కూడా ప్రయోజనం ఉండదు. ఇది ఒక్క సెంటెన్స్ జీవితానికి నేను సాధిస్తుంది అదే, గాంధీ చేసింది కూడా అదే, ఎవరు చేసినా కూడా సాధించినట్టు చేసింది అదే. ఏకదీక్షతో పోయారంతే ఎన్నో వస్తే సమస్యలు. ఏకదీక్షే రైట్. మరి అది ఒక్కడే పెట్టుకోండి. మిగతావన్నీ మిమ్మల్ని డెవలప్ చేయడం కోసం ఉన్నతమైనదిగా తీర్చిదిద్దడం కోసం చాలా చాలా మంది మనం తీసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైనదిగా కాకుండా సంవత్సరాల నిర్మాణంలో నిర్మాతగా కావడం కోసం కూడా ఆ ట్రైనింగ్ చేయబోతా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా నిర్మాణంలో ఈ బ్యాచ్ అద్భుతాలు సాధించబోతా ఉంది. మరొకసారి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ చేస్తూ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ టైం ఇచ్చారు. ఒక్కొక్కరు బయట అంటే నా టైం ప్రకారం అందరికీ షీట్స్ ఇవ్వండి. ఎవరికి టైం దాటకుండా వెళ్ళిపోవాలి. ఎవరైతే ఏ టైం ఇచ్చారో సిస్టమేటిక్గా టైం ప్రకారం పోవాలి. రవిశంకర్ సార్ అందరికీ షీట్స్ ఇవ్వండి. ఎవరు స్పీచ్ సాంగ్స్ టైం ప్రకారం చేయండి. హ్యాపీనెస్ small cultural activities. Our friends want to show their checking out performance on India. They want to show their dedication towards India. Let's see how they check out India.